స్తుతి పాడనా నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ మిత్రులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశంలో దేవాతి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకునటం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని మాటలు సెలవిస్తున్నాయి. దేవుని మాటలు జుంటె తేనె దారల కంటే మధురాతి
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము పరిశుద్ధమైనది, శక్తివంతమైనది. కాబట్టి ఇక్కడ సెలవిచ్చినటువంటి ప్రతి మాట మనము ధ్యానం చేసుకొని మన మనస్సులో దాన్ని నాటుకున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు రుచి చూస్తావని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నా. చూడండి, ఇక్కడ అనేకమైన ఆశీర్వాదాలు పొందాలన్నా, అనేకమైన దీవెనలు పొందాలన్నా, అనేకమైనటువంటి ఈవులకు మనం హక్కుదారులు కావాలన్నా దేవుని వాక్యము ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ మిత్రులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో చాలామంది ప్రభువుని గురించి, యేసు ప్రభు వారిని గురించి, ఆయన ఇచ్చిన రక్షణ గురించి సిగ్గుపడుతున్నట్లుగా చాలా సందర్భాల్లో నేను చూశాను. యేసయ్యను అంగీకరించేందుకు ఎందుకు సిగ్గుపడడం? సంఘంలో నిలబడి సాక్ష్యం ఇస్తాం, నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, దేవుడు నా ప్రార్థన విని నా పొట్ట నొప్పి తీసేశాడు, నా రోగాన్ని తొలగించేశాడు అని. చాలామంది జీవితాలు, చాలా సంఘాలు సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. దేవుడు మీ జీవితంలో చేసిన మేలుని సాక్ష్యరూపకంగా పంచుకోండి అని చెప్పేటప్పుడు లెగసీ సాక్ష్యాలు చెప్తాను. నేను చెప్తున్నాను, అదే సమయంలో నువ్వు ప్రతి దగ్గర నిలబడి సాక్ష్యము చెప్పడానికి సిగ్గుపడకుండా నీ దేవుడైన యేసయ్యను అంగీకరించడానికి వెనకడుగు వేస్తున్నావేమో ప్రియ మిత్రమా. నీ బ్రతుకుల్లో ఆయన చేసిన మేలులు బహు గొప్పవి, నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు బహు గొప్పవి. ఈ దినాన మనం చూస్తున్నాం, సంఘంలో సాక్ష్యం ఇవ్వడానికి, సంఘస్థులతో సాక్ష్యం పంచుకోవడానికి సిగ్గుపడుడు కానీ, ఒక అన్యజనుల ఎదుగు నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి మాత్రం సిగ్గుపడుతున్న స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ విషయంలో దేవుని గురించి సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో దేవుని గురించి సిగ్గుపడుతూ అవమానకరంగా ఫీల్ అవుతున్నావో జాగ్రత్త. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో చెప్పిన రీతిగా, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. జాగ్రత్త ప్రియ మిత్రమా, ప్రతి క్షణము ప్రతి స్థలములో నిన్ను చదివే ఒక మంచి కరపత్రము వలె ఉండు. యవన కాలమందు రక్షింపబడ్డావు, బాగానే ఉంది. వృద్ధాప్య దశ వరకు నీ రక్షణను, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. దేవుని వాక్యం చెబుతుంది, చాలా మంది వారి వారి జీవితాలని బట్టి ప్రభువును మహిమపరచలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారు. ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక దినం మంది కాదు, ఇంకొక క్షణం మంది కాదు. జాగ్రత్త. ప్రభు ఆత్మను దుఃఖపెట్టే పనులు, ప్రభు ఆత్మను దుఃఖపెట్టే ఆలోచనలు, ప్రభు ఆత్మను దుఃఖపెట్టే కార్యములు చేస్తున్నావేమో. నా దేవుడు రహస్యమందు చూచుచున్న దేవుడు ఆయన. నా దేవుడు రహస్యమందు నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. నీ స్థితిగతులను ఎరిగిన వాడు ఆయన. జాగ్రత్త. అపాయ కాలంలో ఉన్నాం, శోధన కాలంలో ఉన్నాం, పాపాన్ని జయించలేక ఓడిపోతూ ఉన్నాం. మిత్రమా,
దేవుని వాక్యం చెప్తుంది, ఒక్కసారి ఆయన నాకటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు. చాలా మంది జీవితాల్లో నేను చూశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన మేలుల్ని చేసినంత వరకు బాగానే ఉంటారు. కొంతకాలము దేవునితో చక్కగా నడుస్తారు, కొంతకాలము చక్కగా దేవునితో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చక్కగా వారి ప్రయాణాన్ని నా ప్రభుతో కొనసాగిస్తారు. కుటుంబంలో మనస్పర్ధాల వలననో, స్నేహితుల్లో గొడవల వలననో, లేదా భేదాల వలననో యేసు ప్రభు వారికి గుడ్ బై చెప్పే సందర్భాలు, చెప్పిన స్నేహితులు ఎందులో ఉన్నారు ఈ లోకంలో? ప్రియమిత్రమా, నువ్వు అలా ఉండకూడదని ప్రభు పేరిట నిన్ను మనవి చేస్తున్నాను. ఒక మంచి సైనికుని వలె ఉండు. కష్టాలలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో నా ప్రభుని వెంబడించినప్పుడు నీకు ఒక చక్కటి బహుమానాన్ని ఇవ్వడానికి నా ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అదే ఈ దినము మన యొక్క వాక్యాంశ భాగం 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. యేసు ప్రభువు కావాలనుకున్నటువంటి వారు, యేసు ప్రభువు నిజముగా నీ జీవితంలో అద్భుతములు చేయాలి అని ఆశ కలిగినటువంటి మిత్రులారా, నొప్పుల కోసము, బాధల కోసము, తాత్కాలిక ఉపశమనము కోసము వెంబడించడం మానేయండి. ఒక అద్భుతం జరిగిందంటే, ఒక ఆశ్చర్యకార్యం జరిగిందంటే తుది శ్వాస వరకు నువ్వు ఆ కార్యానికి సాక్షి. తుది శ్వాస విడిచేంత వరకు దేవుని కార్యాలకు నీవు, నీ కుటుంబము సాక్షులే. నీ పట్ల దేవునికి ప్రణాళిక లేదనుకుంటున్నావా? నీ పట్ల దేవునికి ఒక ఉనికి లేదనుకుంటున్నావా? నీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి కార్యము, ప్రతి శుభకార్యము కానీ అది దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మిత్రమా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తోంది క్షుణ్ణంగా, నన్ను వెంబడించు, నన్ను వెంబడింపగోరువాడు ఏమెత్తుకోవాలా? సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే చెక్క కొయ్య కాదు, కంసులు వాడు చేసే అడ్డ కొయ్య, నిలువు కొయ్య లాంటిది కాదు. సిలువ అంటే శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు, అన్నిటికంటే ముఖ్యము నీ సాక్ష్యము. నీ సాక్ష్యము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ మిత్రమా, ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తున్నావో లేదో, ఎలాగ వెంబడిస్తున్నావు, నీకు దేవునికి ఎలాంటి సంబంధం ఉంది? అందువల్ల నన్ను వెంబడించేవాడు మొట్టమొదటిగా వాని సిలువ వాడు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుకుండా జరగకుండా పోతాయి. కొన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు, కొన్ని విషయాల్లో అశుభాలు జరగవచ్చు, కొన్ని విషయాల్లో జరగనటువంటి సంఘటనలు జరగవచ్చు. దానికే ఏదో పెద్ద జరిగిపోయినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమి జరిగినా నా యేసయ్యకి తెలియకుండా జరగదని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సిలువలో ఒక భాగమని గుర్తుపెట్టుకో. సిలువను వెంబడించేవాడు తన సిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు గాయాలు కావచ్చు, మన భుజాలకి బాధలు కలగవచ్చు,
కన్నీరు రావచ్చు, పలుమంది నిన్ను గుద్దవచ్చు, పిడుగుద్దులు గుద్దవచ్చు, నీ బంధువులు నిన్ను హింసించవచ్చు. అవునా కదా? స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులు చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడునిచ్చెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, నీ సిలువనెత్తుకొని నమ్మకముగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళినప్పుడే నీకు జయము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయంలో ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరే ఆయనను వెంబడించాలని ఆశపడితే నీ సిలువనెత్తుకొని వెంబడించవలసి ఉన్నదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? నిత్య జీవం పొందడానికి
నేనే మంచి కార్యం చేయాలి యేసయ్యని అడిగాడు. हालेलुया। जन्नत को जाना है तो मैं कौन सा अच्छा काम करना, मैं क्या काम करूं तो मैं जन्नत को जाता हूं, कौन सा अच्छा काम करूं तो मैं जन्नत को जाता हूं। खुदावंद ईसा अलैहिस्सलाम को वो जवान लड़का पूछा था। खुदावंद ईसा अलैहिस्सलाम ने वो जवान लड़के को बोलते हैं चोरागी करना को, झूठ बात बोलना को, छिनालागी काम करना को, दूसरे के ऊपर छाड़ा बोलना को, तेरे अम्मा को तेरे बाबा को खौफ कर, खदर से ईमान से तेरे अम्मा बाबा को खौफ कदर कर। अब ईसा अलैहिस्सलाम ने वो जवानी लड़के को बोले थे। वो जवानी लड़का ईसा अलैहिस्सलाम से बोलता है, क्या बोलता है? देखो, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనము దాకా ఆ యవనస్తుడు మనకు కనబడతాడు. ఆ యవనస్తుడితోటి యేసయ్య చెప్తున్న మాట, ఆయన కఠినమైన ఆజ్ఞలు ఇచ్చే దేవుడు కాడు, కానీ మనకు తెలిసినటువంటి ఆజ్ఞల్లో కొన్ని మాటల్ని మాత్రమే ఆయన ఆ యవనస్తుడితోటి పంచుకోవడం జరిగింది. అక్కడ ఆయన చెప్తున్న 19వ వచనంలో, 10వ అధ్యాయం 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, మై छोटा कोशिश क्या कहते हैं, मैं छोटे टाइम कोशिश मैं एक कमांडमेंट भी मैं फॉलो होगा। फिर बचपन आगे से एक कमांडमेंट भी मैं फॉलो होगा। जो कुछ तुम्हें बोलते हैं कि हर कमांडमेंट मैं छोटे स्टेपों से फॉलो होता है। तो ईसा अलैहिस्सलाम वो जवानी लड़के से बोलते हैं, तुझे ये कम है, నీకు ఒకటి కుదువుగా ఉంది, నీకు ఒకటి కుదువుగా ఉంది. వెంటనే యేసే అంటున్నాడు, నీకు ఒకటి కుదువుగా ఉంది అన్నాడు. ఏందయ్యా, నువ్వు బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఏంటివి అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అతన్ని ప్రేమించి ईसा अलैहिस्सलाम वो जवानी लड़के को मोहब्बत कर को, उनका मोहब्बत दिखा को, मोहब्बत की बातें बताते हैं उसको. అతడు ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగిన వాటన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. నిందాక వచనంలో మనం చూసాం, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ అంటున్నాడు, నీకున్నవన్నీ అన్నీ నన్ను వెంబడించు. ఇదేంద్ర బాబు, మా నాన్న మా ముత్తాతలందరూ సంపాదించిన ఆస్తిని అమ్మేసి, ఏమండి क्या मेरे भाइयों बहनों, क्या बोलता है ये क्या बात है, ये तारीफ की बात है।
मेरे जंगल बेच डाल को, घरा बेच डाल को, मेरा प्रॉपर्टी पूरा बेच डाल को, मैं आपको इनका पिछावा करना क्या? నా కలిగినవన్నీ అమ్మేసి నేను వచ్చి నువ్వు వెంబడించేదే. ఇది వెంబడిస్తే ఏం దొరుకుతుంది? ఆలోచించండి ప్రియమిత్రులారా. వెంబడించమంటే దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంది. పరలోకంలో నీకు ధనం కలగాలంటే భూలోకంలో ఉన్నవి అమ్మో. లాజికల్. పరలోకంలో నువ్వు ఏదైతే కలిగి ఉండాలనుకుంటున్నావో, పరలోకపు సంబంధమైన మనస్సు కలిగి భూలోకం మందున్న మనస్సును విడిచిపెట్టు. దేవుని ఆశ అది. కానీ అతడు మిగుల ధనవంతుడు గనుక, అతడు మిగుల ఆస్తిపరుడు గనుక, ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒక మంచి స్నేహితుణ్ణి మిస్ అయిపోయాడు. ఒక యవ్వనస్తుడు. ప్రియమిత్రమా, ధనం దుఃఖానికి చెట్టు. చాలా మంది స్నేహితులు దూరం అయిపోతున్నారు. ధనము దగ్గర బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనేకులు. ధనం అన్న పాయింట్ వచ్చినప్పుడు చాలా మంది మిస్ అయిపోతున్నారు. ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధనం వెంబడి పరిగెస్తున్నారు, ధనము సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నారు, అసలైన దాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల కాలంలో నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఫ్లాట్స్ కొనాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, మందిరాలు ఎగ్గొట్టాడు, ఆదివారాలు ఎగ్గొట్టాడు. ఎక్కడైనా కుటుంబ ప్రార్థనలు ఉంటే కుటుంబ ప్రార్థనలు ఎగ్గొట్టాడు. అధికమైనటువంటి సమయం అంతా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ కి కేటాయించేశాడు. ఫోన్లో మాట్లాడడం, అపాయింట్మెంట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. అది ఆదివారమా, సోమవారమా, శుక్రవారమా, ఏ రోజైనా కూడా సరే 24 hours తన ఆలోచనల నిండా, తన మైండ్ సెట్ మొత్తం ఎలాగా బిజినెస్ చేసి ఎలాగ డెవలప్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాగా నేను ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలి, నా స్థితి మారిపోవాలి, నా పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్టేటస్లోకి వెళ్ళిపోవాలి, నా సంపాదన ఒక రిచ్ పీపుల్లో ఉండాలి, రిచ్గా కనబడాలి. ఆలోచనలు, తలంపుల నిండా రిచ్నెస్. ఏది కొనినా, వాచ్ కొనినా లగ్జరీ, మొబైల్ కొనినా లగ్జరీ, బైక్స్ లో అతను వేసే డ్రెస్సెస్ లో కూడా ఆ లగ్జరీనెస్ చూపిస్తూ ఉండేవాడు. దేవుని సేవకులకు కానుక మాత్రం ఇవ్వడు, కానీ ప్రార్థన చేసి కానుకలు ఇవ్వరు. సంఘాలలో దశమ భాగాలు ఇవ్వరు. మందిరాలకు రారు, మందిరాలు ఎగ్గొడుతూ ఉంటారు. ప్రియమిత్రులారా, అంత రిచ్నెస్ బాగానే ఉంది, తన అంబిషన్, తన గోల్ మొత్తం బాగానే ఉంది. నిజ దేవుడైన యేసుక్రీస్తుకి మాత్రం నా మిత్రుడు ప్రయారిటీ ఇవ్వలేదు. ఆదివారం అన్నటువంటి ప్రాధాన్యత లేదు. కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు మన సహోదరులు, పేదరికంలో ఉన్నవారు. ఆ విధవల ఇంటికి నేను వెళ్ళేది తారతమ్యం చూపిస్తా ఉన్నారు. కరోనా వచ్చింది, కాలంలో కనిపించింది. చాలా విచారకరం, చాలా విచారకరం. కరోనా వచ్చింది, కాలంలో కనిపించింది, భూగర్భంలో కనిపించింది.
చనిపోయాడు మిత్రమా. తన ఆశలన్నీ చనిపోయినాయి, తన యాంబిషన్, తన గోల్ మొత్తం చనిపోయినాయి. అందువల్ల నా యేసయ్య అంటాడు 36వ వచనంలో, 8వ అధ్యాయము 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనము? యవనస్తుడికి ఇచ్చాడు నా యేసయ్య ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఈ గ్రేట్ ఇన్విటేషన్ చక్కగా అందుకున్నాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా లాక్కున్నాను, 200, 300, 400 ఇచ్చేస్తానయ్యా నేను. ఇతడు అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమిత్రమా, దేవుని వాక్యం ఎంత చెప్తుంది? నీ సిలువను ఎత్తుకొని నా యేసయ్యని వెంబడించు. నిన్ను నువ్వు తగ్గించుకో, నా యేసయ్యని హెచ్చించు. కుటుంబ ప్రార్థనలకు వెళ్ళు. ఆదివారం మాత్రం మిస్ చేయబాకు. మనమందరము కూడా ఆ కడవరి దినాలు ఎలాగుంటాయేమో మనకు తెలీదు, కానీ ఎవడు ఎప్పుడు చనిపోతాడో విషయాన్ని గుర్తుపెట్టుకుని కాలం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చెల్లింపబద్ధులమై ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి మీ హృదయాలలో భద్రపరచునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థిస్తున్నానండి. తలలు వంచండి. లైవ్ లో చూస్తున్న మిత్రులారా, మీరు కూడా తలలు వంచండి. ప్రభు నామాన్ని హెచ్చించండి, ప్రభు నామాన్ని ఘనపరచండి. సమయము దొరికిన కొలది కుటుంబ ప్రార్థన చేసుకోండి. సమయం దొరికిన కొలది మందిరంలో గడపండి. సమయం దొరికిన కొలది సకల పరిశుద్ధులతో మీ సాక్ష్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాశక్తిమంతుడు అయిన నా యేసయ్య, సర్వాధికారి అయిన నా దేవుడా, నీకు స్తోత్రాలు. నా యేసయ్య, ఈ గొప్ప సమయంలో మీ నామాన్ని స్తుతించుటకు, వాక్యాన్ని షేర్ చేసుకునేటకు నాకు ఇచ్చిన ధన్యత, ఈ భాగ్యం కొరకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. లైవ్ లో చూస్తున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వారి కుటుంబాల్లో ఎదుగుదల లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక బాధపడుతున్నాను, వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నాటమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నాయన హాస్పిటల్లో ఉన్నటువంటి మిత్రుల కొరకు, శ్రేయభిలాషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చికిత్స అందక అయ్యా కొన తుది శ్వాసతో బాధపడుతున్నటువంటి బిడ్డల పైన మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ఈ రక్తాన్ని ప్రోక్షించి వారిని ముట్టి వారిని స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ, సర్వశక్తిమంతుడా మీ బలమైన అభిషేకము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి. మీ కృప ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్న వారినో ఈ క్షణమే మీ దరికి చేర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. స్తోత్రం. మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి శుభాభివందనాలు. లైవ్లో చూస్తున్న మిత్రులందరికీ కూడా మరొకసారి
శుభాభివందన. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి. ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నారు ఆయన రాకడ కొరకు మనమందరము సిద్ధపడి ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఖుదాఫిజ్.